రుచులు ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఈరోజు రెసిపీ పర్ఫెక్ట్. హలో ఎవ్రీవన్, బేబీకార్న్ క్రంచ్ మసాలా రుచి కలిపి ప్రతి ముద్దను మరింత స్పెషల్గా మార్చేస్తాయి. అలాంటి రెసిపీని ఈరోజు చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ నేను 250 గ్రామ్స్ బేబీకార్న్ని తీసుకొని దానిని నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, కొంచెం సాల్ట్, లైట్గా ఫుడ్ కలర్ వేసి అందులోనే కొంచెం వాటర్ వేసి మసాలా అంతా కూడా బేబీకార్న్కి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలను కట్ చేసుకొని మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్నాం కదా బేబీకార్న్ని ఒక్కొక్కటిగా వేసి వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ ముక్కలను వేసి 1 నిమిషం వేపి ఒక 3 పచ్చిమిర్చి చీలికలను, కొద్దిగా కరివేపాకును వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలను, 1 కప్పు క్యారెట్ ముక్కలను వేసి ఒక 30% వరకు వేపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీని వేసి అందులో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసి అంతా కూడా బాగా కలుపుతూ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి బేబీకార్న్ని వేసి మసాలా అంతా కూడా దానికి పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేపి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వేసి ఆ మసాలా అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఉప్పు కారం అంతా కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అలాగే హాఫ్ నిమ్మకాయ రసం పిండుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసేసుకోవడమే. సో ఈరోజు రైస్ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త రైస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.